పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినూష్ ఫోగట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ విషయంలో మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. కాస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్ బరువుపై శ్రద్ధ తీసుకున్నట్లు రెజ్లింగ్ వర్గాలు తెలిపాయి. సెమీస్ లో ఓటమి తర్వాత గత గురువారం నాడు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. దీంతో కాస్యపోరు శుక్రవారం రాత్రి నాటికి 57 కేజీలకు వచ్చేందుకు అమన్ కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. దానికోసం సీనియర్ కోచ్లు జగమందర్ సింగ్, వీరేందర్ దిహాయాతో పాటు మరో 6 బృందం కష్టపడింది. దానిని ఓ మిషన్ లా తీసుకొని పనిచేశారు. గురువారం రాత్రి 6:30 అమన్ సెమీస్ లో తలపడనున్నాడు. ఆ బౌట్ లో ఓటమిని చవి చూశాడు. దీంతో కాస్యపోర్లో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకోసం శుక్రవారం ఉదయం అమన్ బరువును తూచారు. సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉంది. భారత బృందం అమన్ ను గంట పాటు వేడి నీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేయించి జిమ్ కు తీసుకెళ్లారు. అక్కడ కఠినమైన కసరత్తులు చేయించారు. మళ్ళీ 30 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. దాదాపు 5 సెషన్ల పాటు 5 నిమిషాల చొప్పున సానా బాత్ చేయించారు. చివరి సెషన్ నాటికి 900 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు కోచ్లు గుర్తించారు. దీంతో నెమ్మదిగా జాగింగ్ చేయమని అమన్ కు సూచించారు. ఇలా 15 నిమిషాలు చేయించారు. అప్పుడు సమయం శుక్రవారం ఉదయం 4:30. అప్పటికి అమన్ బరువు 56.9 కేజీలకు చేరుకుంది. అంటే తాను పోటీ పడిన వెయిట్ 57 కేజీల కంటే 100 గ్రాములు తక్కువగానే ఉన్నాడు. దాంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదని అమన్ తెలిపాడు. రెజ్లింగ్ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయసు భారత అథ్లెట్ గా అమన్ చరిత్ర సృష్టించాడు.